హాయ్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్. ఇవాళ వార్తాపత్రికల్లో ప్రధానంగా హైలైట్ చేసిన అంశాలేంటి ఒకసారి చూద్దాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి. ఒక వార్త అయితే నాకు కాస్త ఆశ్చర్యం కూడా కలిగించింది. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఒక కోణంలో ఉంది, అదే వార్తను సాక్షిలో మరో కోణంలో కవర్ చేయడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. ఈనాడులో బ్యానర్ వార్త నిజాలకు నిప్పు అనే బ్యానర్ వార్త మనం చూడొచ్చు. నిజాలకు నిప్పంటే సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగులుబెట్టేశారు. మదనపల్లిలో జరిగింది ఈ ఇన్సిడెంట్. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మొత్తం దగ్ధమైపోయి ఫైళ్ళన్నీ కూడా, కంప్యూటర్లన్నీ కూడా కాలిపోయినాయి. మదనపల్లిలో ఆదివారం అర్ధరాత్రి దారుణం. మాడి మసైపోయిన కీలక దస్త్రాలు, హార్డ్ డిస్కులు. కుట్రపూరితంగానే ఘటనకు పాల్పడ్డ ఆధారాలు. కార్యాలయానికి కూతవేటు దూరంలో ఆర్డీఓ నివాసం. ఘటనపై కలెక్టర్, ఎస్పీలకు సమాచారం ఇవ్వని వైనం. 10 రోజులుగా సీసీ కెమెరాలు ఆపేశారు. ఆదివారం రాత్రి కార్యాలయంలో కొందరు సిబ్బంది ముందుగానే పూర్వ ఆర్డీఓ మురళీ మకాం వేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూదందాలు బయటపడకుండా చూడడానికి ఈ ఘాతుకమని అనుమానాలు. మనం ఇక్కడ ప్రధానంగా చూస్తే మదనపల్లె కలెక్టరేట్ అంటే మదనపల్లె జిల్లా పరిధిలో పుంగనూరు కూడా ఉంది. సో మనకు తెలిసిందే కదా, సామ్రాజ్యాలు జగన్మోహన్ రెడ్డి 3 సామ్రాజ్యాలు 3 సామంతరాజులుగా పనిచేశారు. మొదటి సామ్రాజ్యం ఈ రాయలసీమ, మొత్తం పెద్దిరెడ్డి సామ్రాజ్యం అది. ఆ తర్వాత సజ్జలకు ఒక సామ్రాజ్యం ఇచ్చాడు, ఇటువైపు ఒంగోలు, ఇటువైపు అంతా కూడా కోస్టల్లో. అటువైపు ఉత్తరాంధ్రలో ఆయన ఒక సామ్రాజ్యం ఎవరికి, విజయసాయిరెడ్డి గారికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో సామ్రాజ్యంలో ఆయన భూదందాలు విపరీతంగా చేశారని వినికిడి. ఆ భూదందాలు చేశారు, ఎర్రచంద్రం అక్రమ రవాణా చేశారు. ఇవన్నిటి ఎక్కడ బయటపడతాయో అన్న ఉద్దేశంతో ఆ ఫైల్స్ అన్ని తగలబెట్టారు ఉద్దేశపూర్వకంగా అనేది ఈ వార్త. మరి ఈ వార్తను ఆంధ్రజ్యోతులు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాము. పాపాలకు నిప్పు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం. 22A సెక్షన్లో రాజుకున్న మంటలు. 25 విభాగాల్లోని ఫైళ్లు బూడిద, కొన్ని ఫైళ్లు కుప్పగా పోసి నిప్పంట. ఇది చూడండి విచిత్రం. అంటే సహజంగా అది ప్రమాదవశాత్తు అంటుకుంటేనేమో ఒకలా ఉంటుంది, కుప్పగా పోసి దాన్ని అంటబెట్టారట. సో దీనికి సంబంధించి ఇది బ్యానర్ వార్తగా ఆంధ్రజ్యోతి కూడా ప్రచురించింది. ఇంకా ఏం రాశారంటే ఆంధ్రజ్యోతిలో 25 విభాగాల్లోని ఫైళ్లు బూడిది. అర్ధరాత్రి ఆదివారం ఈ సంఘటన. సెలవు రోజున విధుల్లో కొందరున్నారు. సీనియర్ అసిస్టెంట్ పాత్రపై అనుమానం ఉంది. అందరి చూపు మాజీ మంత్రి పెద్దిరెడ్డిపైనే. పుంగనూరు అక్రమాల తీగలాగిన సర్కార్. క్రమబద్ధీకరణ పేరిట భారీగా భూ కబ్జా పర్వం. ఆ కీలక ఫైళ్లు మదనపల్లి కార్యాలయంలోని. భూదందాపై విచారణకు సిద్ధమైన ప్రభుత్వం. సబ్ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి నియామకం. ఇంతలోనే కార్యాలయానికి నిపుణులు. అంటే సబ్ కలెక్టర్గా ఒక ఐఏఎస్ అధికారిని వేశారు. అక్కడ వేసిన తర్వాత దీని మీద సమగ్ర విచారణ ఎక్కడ జరుపుతారన్న ఒక భయంతో ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా ఈ 2 పత్రికల సారాంశం. సీఎం సీరియస్ అయ్యారు. ఒక్కరోజులోనే 3 సార్లు సమీక్ష చేశారు దీని మీద. నేరుగా కలెక్టర్తోనే ఘటనపై ఆరా. తక్షణం వెళ్లాలని అధికారులకు ఆదేశం. హెలికాప్టర్లు అప్పటికప్పుడు మదనపల్లికి డీజీపీ, సిఐడి, ఏడీజీ 3 వెళ్ళారు. సో ఎంత సీరియస్గా ఉందో చూడండి. అయితే డీజీపీ ఏమంటాడో ఒకసారి మనం చూద్దాం. షార్ట్ సర్క్యూట్ జరగలేదు, కిటికీ వద్ద కాల్చిన అగ్గిపుల్లలు ఉన్నాయి. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే ఈ రకంగా చేశారు అన్న అర్థం వచ్చేటట్టుగా ఆయన చెప్తున్నారు. దూరంగా కుప్పగా తగలబడిన ఫైళ్లు. 10 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు. దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదు. డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టీకరణ. ఇది అంటే పోలీసులు ఒక స్పష్టతకు వచ్చారు. ఇది కావాలని దహనం చేసింది తప్ప ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కాదు అనేది. యాక్సిడెంట్ కాదు, ఇది ఇన్సిడెంట్ అని ఆయన చెప్తున్నారు. మరి సాక్షిలో దీనికి ఎంత ప్రయారిటీ ఇచ్చారు, ఏ రకంగా ఈ వార్తను కవర్ చేశారు చూద్దాం. సాక్షిలో కూడా ఇది చాలా కీలకమైన అంశమే కదా. ఒక కలెక్టర్ కార్యాలయాన్ని దహనం చేశారంటే చాలా కీలకమైన అంశమే కదా. దీనికి మొదటి పేజీలో ఇక్కడ అసలు మొదటి పేజీ మొత్తం చూస్తే దీంట్లో దానికి సంబంధించిన ప్రయారిటీనే లేదు. ఇక రెండో పేజీ చూస్తే రెండో పేజీలో కూడా దీనికి సంబంధించిన అంశం లేదు. మొత్తం జగన్ సోదే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని ఏం మాట్లాడారనే దాని మీద వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్సీలు మొత్తం అందరు బయటలు వేసుకుంటూ కూర్చున్నారు. అసలు మూడో పేజీలో కూడా లేదు.
4వ పేజీలో లేదు, 5వ పేజీలో వేశారు. ఏమని వేశారు, ఏ కోణంలో వేశారు చూద్దాం మనం. సబ్ కలెక్టర్ మదనపల్లె సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం, పలు సెక్షన్లలోని రికార్డులు కంప్యూటర్లు దగ్ధం. ఆగమేఘాలపై స్పందించిన సీఎం చంద్రబాబు ఆయన ఆదేశాలతో హుటాహుటిన సంఘటనా స్థలికి హెలికాప్టర్లో వెళ్ళిన డీజీపీ, సిఐడి చీఫ్ క్షుణ్ణంగా ఘటనాస్థలి పరిశీలన, ఇతర ఉన్నతాధికారులు విచారణ, దర్యాప్తులకు 10 బృందాల ఏర్పాటు అని చెప్పి రాశారు. ఇక్కడ ఇంకోటి రాశారు, అధికారుల హడావిడితో హైటెన్షన్ అంట. అంతకుముందు సోమవారం ఉదయమే పోలీసులు కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని కొద్దిమంది అధికార పార్టీ నేతలు, ఎల్లో మీడియా ప్రతినిధులను మినహా ఎవరిని లోపలికి అనుమతించలేదు. ఇక అగ్ని ప్రమాదంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఆవరణకు చేరుకోవటం, ఎక్కడ లేని హడావిడి నెలకొనడంతో సబ్ కలెక్టరేట్ చుట్టుపక్కల హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై చర్చించుకునేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఎవరితో ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. సో అవసరమైతే సిఐడికి బదిలీ చేస్తామంటున్నారు. మొత్తం మీద ఇది వార్త. అంటే సబ్ కలెక్టర్ కార్యాలయం మదనపల్లి, ఇక్కడ ఈ ఘటనకు సంబంధించిన అంశాన్ని కీలకంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. తీగలాగితే డొంక కదులుతుంది. ఈ సబ్ కలెక్టరేట్ పరిధిలోనే, ఈ మదనపల్లె సబ్ కలెక్టరేట్ పరిధిలోనే పొంగనూరు లేకపోతే ఈయన సామ్రాజ్యం అంతా విస్తరించి ఉండడమే దీనికి కారణమని చెప్పాలి. సో నిజంగా ఇది ప్రమాదం కాదు, యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంటే అయితే కనుక ఖచ్చితంగా దీని మీద నిజాలు నిగ్గు తేల్చాల్సిందే. ఎవరైతే బాధ్యులు ఉన్నారో కఠినంగా శిక్షించాల్సిందే. మరి సీసీ కెమెరాలు ఏమైనాయి, సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారా లేదా, సీసీ కెమెరాలు అసలు ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తం కావాలి. అప్రమత్తమయ్యి దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతూ ఉంది ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టి, ఇంకొక సామ్రాజ్యం, ఇంకొక సామంతరాజు విశాఖపట్నంలో కూడా భూదందాలు జరిగినాయి. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటి? అలాగే విజయవాడలో కూడా ఇలాంటి పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటి? కాబట్టి ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టాలి. అక్కడ ఒక బాధ్యుడిని చేయాలి, ఒక అధికారిని బాధ్యుడిని చేయాలి. ఆఫీసుకు సంబంధించి, భద్రతా వ్యవహారాలకు సంబంధించి ఈ రకంగా చేస్తే తప్ప ఈ గత ప్రభుత్వంలో చేసిన పాపాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఎంతవరకు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.